మహానుష్ వంశీ, అరే చెత్త ఫెలో, నువ్వు ఏజ్లో చాలా పెద్దోడివి, నీ అమ్మనో నీ అక్కనో నీ చెల్లెనో ఆ విధంగా ఫేసెస్ పెట్టి తమ్నెయిల్స్లో హోటల్కి రమ్మన్నారు, కాల్స్ ట్యాపింగ్ చేసినారు అని ఇంత చండాలంగా తమ్నెయిల్స్ పెడితే నువ్వు ఊరుకుంటావురా? నువ్వే కదా గతంలో సాక్షి మీద చాలామంది టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే బుద్ధి వచ్చిందా ఈ విధంగా నా రాసేది అని నువ్వే కదా ఖండించింది. ఈరోజు నీకు సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదే కొడాలని ఇదే వల్లభనేని వంశీ భువనేశ్వరి గారిని ఏదో అంటే 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు వెక్కి వెక్కి ఏడ్చారు కదా. అంటే మన ఇంట్లో ఆడోళ్ళకు ఒక లెక్క, పక్కింట్లో ఒక లెక్కన. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర మీడియా గో బ్యాక్, ఎల్లో మీడియా గో బ్యాక్ అనే వరకు వచ్చింది. మనం ఆంధ్ర తెలంగాణ ప్రజలం అన్నదమ్ములుగా విడిపోయినా కూడా మీడియాలో ఎప్పుడు ఈ డిఫరెంట్ రాలే. రెండోసారి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాతనే ఈ డిఫరెంట్ వస్తుంది. దయచేసి ఎందుకు ఈ విధంగా తీసుకొస్తున్నారు? యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఆంధ్ర పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడతా, అక్కడ ఆంధ్ర మీడియా కూడా తెలంగాణ గురించి కూడా మాట్లాడచ్చు. బట్ మీరు తదేకంగా తెలంగాణ ఆడపడుచుల గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎందుకు తమ్నెయిల్స్ పెడుతున్నారు? సిట్ విచారణ జరుపుతుంది. నిజంగా కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయనకు శిక్షకు అర్హుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని కాదు, ఒక తెలంగాణ అనే ప్రాంత ఐక్యమత్యం వస్తుంది మా లోపల. దయచేసి ఇది రానివ్వద్దు. మనం అన్నదమ్ములాగానే కలిసిందాం. నీ చంద్రబాబు నాయుడు గారు మీ తెలివి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచించండి. వంశీ చౌదరి అని మీరు కూడా లేని అంశాలలో అంటే వరుసగా మీది ఎంత గలీజ్ ఉందంటే, ఆ హీరోయిన్ రమ్మన్నారు, యాంకర్ ఫామ్ హౌస్కి పోయింది, ఇంత గలీజ్గా మాట్లాడేది. చాలా పెద్దవారు మీరు, ఇట్లా మాట్లాడితే మరి కోపం రాదా? ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు. కొంతమంది అంటారు నిజంగా కోపం వస్తే మరి కోర్టుకు న్యాయస్థానాలు ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ నోటీసులు కూడా పోయినాయట. అయినా కూడా బుద్ధి మారకుండా అడ్డగోలిగా అసలు కేటీఆర్ ఫోన్ చేసి వాళ్ళ అంటే పర్సనల్ లైఫ్ వాళ్ళ వైఫ్ కూడా చెప్పకుండా ఈ వంశీకే చెప్పినట్టు, పలానామేను పలానా చోటుకు ఈరోజు రప్పించుకుంటున్నా, పలానాది చేయబోతున్నా వంశీ, నీ దాంట్లో వేసుకో రేపు అని చెప్పినంత గలీజ్గా చెప్తున్నావు ఏంటి వంశీ? పెద్ద మనిషివి, మంచి గౌరవం ఉంది సమాజంలో మీకు. ఇలాంటి చెత్త ఏదైతే ఉన్నాయో ఇవన్నీ పక్కకు పెట్టకుంటే ఇదే దాడి మళ్ళీ 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 జరుగుతుంటుంది. ఒక పార్టీలా కాకుండా ఒక ప్రాంతంలాగా అందరు కూడా తీసుకుంటే, చెప్పాడు ఈరోజు శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ మినిస్టర్, తలలు నరుకుతాయి బిడ్డ, మీ ఆంధ్రోలకి కాదు ఇక్కడ వాళ్ళకు కూడా వస్తుంది. ఆంధ్రోలు అంటే ప్రజలను ఉద్దేశించి చెప్పట్లేదు, మీలాంటి మీడియా వాళ్ళను మీలాంటి రాజకీయ నాయకులను ఉద్దేశించి చెప్తున్నా. దయచేసి ఇప్పటి నుంచి అయినా సరే మంచి ఉద్దేశంతో మీరు న్యూస్ ప్రజల వద్దకు తీసుకెళ్ళండి, ఈ అడ్డగోలు తమ్నెయిల్స్తో కాదు.